వాక్యంలోనికి వెళదాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న వర్తమానము ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అస్తమాను ప్రార్థనే. అయితే ఏ విషయాల కోసం ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలో ఒక 4 మాటలు చెప్తాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. చెప్పండి, ప్రార్థన అంటే దేవునితో. పిల్లలు అమ్మా నాన్నలతో మాట్లాడతారు, అమ్మా నాన్నలు పిల్లలతో మాట్లాడతారు. ఎప్పుడు, ఇప్పుడు, అప్పుడని ఉండదండి. ఏమండి, వాళ్ళకి ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడతారు. మనం నిద్రపోతున్నా చెవి దగ్గరకు వచ్చి సణుగుతారు. మన వంటగదిలో ఉన్న, బాత్రూంలో ఉన్న డోర్ను కొట్టి మరి అంతే. దేవునికి స్తోత్రం. మనం కూడా మన పిల్లలతో వేళాపాల లేకుండా అస్తమాను మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు మనకిష్టం, మనం వారికి ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆ మాటల ద్వారా చూపెట్టుకుంటాం మనం. మన పిల్లలు కూడా మన పట్ల ఉన్న ఇష్టాన్ని ఆ మాటలతో, ఆ సంభాషణతో కనపరుచుకుంటారు. అలాగే పరలోకపు తండ్రి, పరమ తండ్రి మనకు ఆకాశమందు ఉన్నారు. ఆయన పిల్లలమైనటువంటి మనం మన ప్రేమను, మన సంబంధాన్ని, మన సహవాసాన్ని ప్రార్థన ద్వారా చూపెట్టడమే. హల్లెలూయా. ప్రార్థన అంటే అవసరం కోసం చేసేదిగా చేశారు చాలామంది. జ్వరం వచ్చింది కదా, ప్రార్థన చేసుకోవాలి. కష్టం వచ్చింది కదా, ప్రార్థన చేసుకోవాలి. ఎగ్జామ్స్ కదా, ప్రార్థన చేసుకోవాలి. ఊరెళ్తున్నావు కదా, ప్రార్థన అలా అవసరానికి చేసేది కాదు ప్రార్థన. చెప్పండి, అవసరానికి చేసేది కాదు ప్రార్థన. ఎల్లప్పుడూ చేసేది ప్రార్థన, ఎల్లప్పుడూ చేయవలసింది ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి మనం మన పరలోకపు తండ్రితో ప్రార్థన ద్వారా అటువంటి సంబంధం, సహవాసం కలిగి ఉండాలని నేను ఎంతో ప్రేమతో మీకు ఈ మాటలు చెబుతున్నాను. చిన్నని లేదు, పెద్దని లేదు, ఆడని లేదు, మగని లేదు. మీరు దేవునితో మాట్లాడుకోవడమే ప్రార్థన. మాట్లాడుతున్నారో లేదో మీ ఇష్టం. ఏమండి, మాట్లాడితే అది మీకు క్షేమం, మాట్లాడకపోతే మీకు నష్టం. రైట్. పౌలయ్య గారు చెబుతున్నారు ఇక్కడ, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, ఎడతెగక ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎడతెగకంటే మానకుండా, గ్యాప్ రాకుండా, అప్పుడప్పుడు అన్నట్టు కాకుండా రెగ్యులర్గా ప్రార్థన చేయండి అంటున్నాడు పౌలయ్య గారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత ఖండితంగా చెప్తున్నాడు అని అంటే, ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన నిధి, ప్రార్థనే మన ఆశీర్వాదం, ప్రార్థనే మన అభిషేకం. కొంతమంది అండి తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో తెలియదు. చెయ్యండి అయ్య గారు, తైలమేయండి అయ్య గారు, అభిషేకం చేయండి అయ్య గారు, అక్కడ చెయ్యండి అయ్య గారు, ఇక్కడ ముట్టుకోండి అయ్య గారు, ఓ కాలు ఎట్టండి అయ్య గారు గదిలో, ఓ చెయ్యట్టండి అయ్య గారు ఆ కిటికీ మీద అంటూ ఉంటారు. ఎందుకండి ఇలా అంటే, అభిషేకం వస్తుందండి మీతో. రెఫరెన్స్ ఎక్కడుంది? రెఫరెన్స్ ఎక్కడన్నా ఉందా? లేదు. రెఫరెన్స్ లేని మాటలు ఎట్టుకొని నాకు రెఫరెన్స్లు చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం.
మీరు తినండి అయ్యగారు, మీరు తింటే దేవుడు తిన్నట్టే. ఎక్కడ రిఫరెన్సు? మీరు వస్తే దేవుడు వచ్చినట్లే. ఎక్కడ రిఫరెన్సు? మీరు అట్టుకుంటే దేవుడు అట్టుకున్నట్టు. అయ్యి బాబోయ్, ఇంక దేవుడు ఎందుకు నన్ను తీసుకెళ్ళిపోయి గుళ్ళు ఎట్టాయి, మీ ఆ గూట్లో ఎట్టాయి. హల్లెలూయా. మన పూర్వీకులు కొందరు చేసినటువంటి ఆ పనులు నేడు మన మెళ్ళకు చుట్టుకుపోయాయి. కొంతమంది ఆచారాల నుంచి బయటికి రావట్లేదు, ఆ పద్ధతుల నుంచి బయటికి రావట్లేదు. భక్తి దేవుడి మీద లేదు. దారంట సిలువ కనబడితే సిలువకి నమస్కారం, గుడి కనబడితే గుడికి నమస్కారం. భక్తి గుండెల్లో లేదు కానీ పైకి షో, పైకి షో, పైకి షో. దేవునికి స్తోత్రం. భక్తుడు చెప్తున్నాడు, ఎడతెగకుండా ప్రార్థన చేసుకోండి. ఎందుకనంటే ప్రార్థన ఏమి అభిషేకం. హల్లెలూయా. దావీదు పైకి దేవుని అభిషేకం వచ్చిందంట. చెప్పండి, ఎవరి మీదకి వచ్చింది అభిషేకం? దావీదు పైకి. అభిషేకం పొందుకున్న తర్వాత అతను పాట పాడుతుంటే దెయ్యాలు పరారు, అతడు పాట పాడుతుంటే రోగాలు పరారు, అతడు పాట పాడుతుంటే అద్భుతాలు. కాబట్టి ఈ మధ్యాహ్నం అందు నేను తెలియచేస్తున్నాను, మీరు దేవుని అభిషేకం కావాలని ఎంత ఆరాటపడుతున్నారో, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలని ఎంత కోరికతో ఉన్నారో, ఆ కోరిక తీరాలి అంటే అభిషేకం అనేది ప్రార్థించుట ద్వారా మాత్రమే వస్తుంది. మీరు ప్రార్థన చేయకుండా మీరు ఎంత పరిచర్య చేసినా, ఎంత కానుక ఇచ్చినా, ఎన్నిసార్లు ఊడ్చినా మందిరం, సేవకులకు ఎంత వండి పెట్టినా అభిషేకం మాత్రం మీకు రాదు. ప్రార్థన ద్వారానే అభిషేకం. ఇంకా పచ్చి నిజం చెబుతున్నాను, ఈ దినాల్లో ప్రార్థించేవారు లేరు. ప్రార్థించేవారు లేరండి. 100కి 75% ప్రార్థించేవారు లేరు. అంత షో, అంత అస్తమాను ఫోన్ చూడడమే, అస్తమాను ఫోన్తో ఉండడమే, అస్తమాను టీవీ చూడడమే, అస్తమాను వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఏమండి, బిజీలు ఎక్కువైపోయి, పనులు ఎక్కువైపోయి, ఫ్రెండ్స్ ఎక్కువైపోయి, రిలేషన్షిప్స్ ఎక్కువైపోయి అసలైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయట్లేదు. అందుకనే ఓడిపోతున్నారు. క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం, జయించే బ్రతుకది. ఆ బ్రతుకులో అనేకమైనటువంటి ఓటములు, అనేకమైనటువంటి ఇబ్బందులు. అద్భుతాలు పొందుకోవలసిన మనం, ఇతరులకు అద్భుతాలు చేయాల్సిన మనమే ఇబ్బందుల కొలిమిలో పడిపోతూ ఉన్నాం. దానికి ఒకే ఒక కారణం, వాక్యం చెప్తున్న కారణం, ప్రార్థనా లోపం. హల్లెలూయా. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నీ చెకప్ చేసి అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం రక్తం తక్కువ, దానివల్లే ఇవన్నీని. కాళ్ళు అవుతుందా? దానివల్లే. తలపోట? దానివల్లే. చేయలావుతుందా? దానివల్లే. గ్యాసా? దానివల్లే. నిద్ర పడటం లేదా? దానివల్ల. అన్నిటికీ కారణము ప్రాణము, రక్తము గనుక. రక్తము సరిగా లేదు కనుకే నీకు ఇబ్బంది అంటారు. అలాగే భౌతిక విషయాలలో, ఆత్మ సంబంధమైన విషయాలలో మనకు కలుగుతున్న ప్రతి నష్టం, మనకెదురవుతున్న ప్రతి శ్రమ, మనం అనుభవించుచున్న ప్రతి శోధన వెనకాల కారణము ప్రార్థనాహీనత, ప్రార్థన లేమి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనకి అన్నం కావాలి, బట్టలు కావాలి, పిల్లలకి చదువు కావాలి, వ్యాపారం అభివృద్ధి కావాలి, ఇల్లు చక్కగా కట్టబడాలి, ఇలా అడుగుతూ ఉంటాం. అడగకూడదని కాదు, అడగవచ్చు. అసలు బైబిల్ ఏం చెప్తుంది, మనం అడగవలసింది ఏమని ప్రార్థించవలసిందో బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. తీయండి 19వ కీర్తన,
13వ వచనము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. చూసారండి, దైవజనుడు మహారాజు దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేనికోసం ప్రార్థన చేసి దేవుని బ్రతిమలాడుతున్నాడో గమనించండి. ఏమండి, దురభిమాన పాపములలో, ఒక మాటలో చెప్పాలి అని అంటే, నేను పాపములో పడిపోకూడదయ్యా, పాపము నన్ను ఏలకూడదయ్యా, పాపం వలన నేను నీకు దూరం కాకూడదయ్యా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి మరి మీరు ఆలోచన చేసుకోండి. నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తున్నా ప్రతిరోజు. నేను పాపములో పడకూడదు, పాపము నన్ను ఏలకూడదు, పాపం నా మీద డిమాండ్ చేయకూడదు, వశీకరించుకోకూడదు. పాపం ఎప్పుడు నా కాలు కింద ఉండాలి, నా తల మీదకి రాకూడదు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? దేవునికి స్తోత్రం. లోకమంతా పాపం, లోకమంతా కూడా మాయ. మరి ఈ లోకంలో బ్రతుకుతున్న మనం, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం దేవుని కొరకు పాపం అంటకుండా, మలినం అంటకుండా, పవిత్రత యథార్థత కలిగి మనం జీవించాలి అని అంటే దేవుని సహాయము అవసరం. ఆ దేవుని సహాయము నీకు దొరకాలి అని అంటే నువ్వు అడగాలి కదా. హల్లెలూయా. ఉద్యోగానికి వెళ్తున్నానని అడుగుతున్నావు, వ్యాపారానికి వెళ్తున్నానని అడుగుతున్నావు, చెరువు కోసం ప్రార్థన చేస్తున్నావు, పిల్లల చదువు కోసం ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉన్నాయి, అన్నీ దేవుడు వింటున్నాడు. మరి నీ ఆశ, నేను పాపం చేయకూడదయ్యా, నేను పాపములో పడకూడదయ్యా, నేను యథార్థంగా ఉండాలయ్యా, నాకు ఆ శక్తి నిమ్ము అని ప్రార్థన చేస్తున్నామా? అది లేదు. ఆశ ఉంటే నేను చేయకూడదు, నేను అలా ఉండకూడదు, నేను యథార్థంగా ఉండాలి అనేది మనసులో పడకూడదు. యథార్థంగా జీవించాలి, నేను పాపము నన్ను ఏలకూడదు. పాపం ఎప్పుడు నా కాలు కింద ఉండాలి, పాపం ఎప్పుడు నేను తొక్కి పెట్టాలి, పాపాన్ని నేను జయించాలి, నాకు ఆ శక్తి కావాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆది తల్లిదండ్రులు చూడండి, వారికి ఏ కొరత ఉంది, ఏ కొదవ ఉంది, ఏ ఇరుకుంది, ఏ ఇబ్బంది ఉంది, ఒకే ఆజ్ఞ, ఒకే మాట, వద్దు అన్నాడు దేవుడు. వద్దు అని ఒకదాంతో ఒకటి. కనుక మనం పాపములో పడకూడదని, పాపము మనల్ని ఏలనివ్వకూడదని మనము ప్రార్థన చేయటం మర్చిపోకూడదు ప్రతి దినం. దేవునికి స్తోత్రం. ఎదురుకెళ్దాం. రెండవ మాట, 119వ కీర్తన 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను చాలు. రెండవది మన కన్నుల కోసం ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి, దేనికోసం? మన కన్నులు. ఏంటి కన్నుల కోసం? పనికిరానివి చూసి, వ్యర్థమైనవి చూసి
ఏవండి, ఆ కన్నులు చాలా చెరిపి వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కంటితో చూస్తాం, అది లోపలికి వెళుతుంది హృదయంలోకి. దైవజనుడు, మహారాజు, భక్తుడు, గొప్ప ఆరాధికుడు దావీదు గారి జీవితంలో ఏం జరిగింది? దావీదు గారి జీవితంలో కంటి చూపే, ఒకే ఒక్క చూపు, అంతే, స్మాష్. హల్లెలూయా. మన చుట్టూతా కనబడేవి అన్నీ మంచివి కాదు. మనం చూస్తున్నవి, మనం గమనిస్తున్నవి, మన చుట్టూతా జరిగేవన్నీ కూడా నిజాలు కాదు. కాబట్టి నిజాలు కొద్దుంటే అబద్ధాలు ఎక్కువ ఉన్నాయి, మాయలు ఎక్కువ ఉన్నాయి, మంత్రాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, వ్యర్థమైన వాటిని, పనికిరాని వాటిని, ఉపయోగం సపయోగం లేని వాటిని చూడకూడదయ్యా, ఆశించకూడదయ్యా, కోరుకోకూడదయ్యా, వాటి మీద నా మనస్సు వెళ్ళకూడదయ్యా, వాటిని ఆస్వాదించాలనేటువంటి కోరిక నాకు రాకూడదయ్యా, నా కన్నులు మూసేయి, అలాంటి కన్నులు నాకొద్దు అని డైరెక్ట్లీ దేవుని అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనమేమో చూసిందెల్లా కావాలి. వాళ్ళెవరో చేశారంటే నేను చెయ్యాలి, వాళ్ళెవరో వేశారంటే నేను వెయ్యాలి, వాళ్ళెవరో మాట్లాడారంటే అలా నేను మాట్లాడాలి. మనం అందరిలాంటి వాళ్ళం కాదు. చెప్పండి, మనం అందరిలాంటి వాళ్ళం, మనం ప్రత్యేకించబడిన వారం. నేను ఆడకలాగా ఉంటాను, ఏళ్ళకలాగా ఉంటాను, నేను ఎలాగే చేస్తాను, ఇలాగే చెందుతాను అంటే అదేంటిది? హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు, నేను రక్తముతో కడిగాడు, ఆత్మచేత ముద్రించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన తోటలో, తన వనములో, తన సంఘములో నేను నాటుకున్నాడు. నేను అందరిలాగా ఉంటాను, ఏంటి తప్పేంటి? చేయకూడదా? ఎందుకు ఉండకూడదు? నేను ఉంటాను, వాళ్ళ లేరా, వీళ్ళ లేరా? పడిపోయిన వాళ్ళని మనం మాదిరిగా చూస్తాం కానీ, తొలగిపోయిన వాళ్ళని, జారిపోయిన వాళ్ళని మనం రోల్ మోడల్గా పెట్టుకుంటాం కానీ, నిలబడ్డ వారిని, ఏమండి, ఎదురాడుతున్న వారిని, పోరాడుతున్న వారిని మాత్రం మనం మాదిరిగా పెట్టుకోవట్లేదండి. హల్లెలూయా. మాయలు, మంత్రాలు, వ్యర్థమైన వాటిని, ఉపయోగం లేని వాటిని మనం చూస్తూ, మాట్లాడుతూ, తాకుతూ, వాటిని అనుభవిస్తూ మన సమయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. హల్లెలూయా. నువ్వు చేసే పని ఉపయోగమా, నిరుపయోగమా? నీ చూపు, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ సహవాసము, అది ఉపయోగమా, ఉపయోగం కాదా? అది అవసరమా, అనవసరమా? నువ్వు చూసే టీవీ, నువ్వు మాట్లాడే ఫోన్, ఆ వ్యక్తులు అంతసేపు అవసరమా, అనవసరమా? ఉపయోగమా, నిరుపయోగమా? నువ్వే డిక్లేర్ చేసుకోవాలి. తప్పట్లేదండి, కుదరట్లేదండి, నా వల్ల అవ్వట్లేదండి అంటే నువ్వే తర్వాత అనుభవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దావీదు గారు చెప్తున్నారు, పనికిరాని వాటిని, ఉపయోగం లేని వాటిని, వ్యర్థమైన వాటిని, శపించబడిన వాటిని కోరుకోకుండా, ఆశించకుండా నా కన్నులు తిప్పివే, నా కన్నులు మార్చు, నా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రార్థన మనం కూడా చెయ్యాలి. చేయకపోతే ప్రమాదం ఏంటో తెలుసా? ప్రతి దాన్ని చూడాలి, చూసిన దాన్ని అనుభవించాలి, అనుభవించడం కోసం ఏదో తప్పుడు అడుగులు వేయాలి, ఏదో అబద్ధాలు, మోసాలు, ఇంకోటి. రండి, 3వ మాట, ఆదికాండములో 32వ అధ్యాయంలో 26వ వచనం. ఆదికాండము
32వ అధ్యాయము 26వ వచనము. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. రైట్. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ, మామూలు సంభాషణ కాదు. అక్కడ ఏమనుందంటే పోరాటం అని ఉంది. చెప్పండి, ఏమనుంది? పోరాటం. ఎవరితో? ఎవరు? దేవునితో నరుడు. ఇది సాధ్యమా? ఇది నిజమేనా? దేవుడు సింహాసనమేమో ఆకాశం అంటున్నారే, కాళ్ళు పెట్టుకునే పేట లాంటిది భూమండలం అంతాను. మరి ఇంత గొప్ప దేవుడైతే ఒక మనిషి ఆ దేవుడితో, ఒక మనిషి ఆ దేవుణ్ణి నిలబెట్టేసి, ఒక వ్యక్తి ఆ దేవుణ్ణి నిలబెట్టేసి కాదు కూడదని నిలదీసేస్తున్నాడే, ఇది సాధ్యమా అంటే నేను చెప్తున్నాను వినండి, బయట ఏ రకంగా సాధ్యం కాదు, మోకాళ్ళ మీద మాత్రం అది సాధ్యం. దేవునికి స్తోత్రం. నీ ప్రభువు, నీ రక్షకుడు, నీ దేవుడు, నీ దైవము నువ్వు మోకాళ్ళు వేస్తే, కన్నీళ్లతో నువ్వు మోకాళ్ళ మీద ఉండి నువ్వు పిలిస్తే, వేదనతో రోదనతో నీ పరిస్థితిని బట్టి నీ హృదయాన్ని కుమ్మరించేదానివిగా ఉంటే వెళ్ళలేడు నీ దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ఆగే వరకు, నీ ప్రార్థన ఆపే వరకు ఆయన వెళ్ళలేడు. అంత శక్తి ఉంది ప్రార్థనకి. దేవునికి స్తోత్రం. ఆ నరుడెవరో మీకు తెలుసు, యాకోబు. ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నాడో మీకు తెలుసు. లేక ప్రార్థన చేయట్లా, సమృద్ధి ఉంది అతని దగ్గర. భార్యలు, పిల్లలు, ఆస్తులు, గొర్రెలు, మేకలు, ఎడ్లు, పనివారు, బంగారం, డబ్బులు ఎంత ఉందో. పాపం ఎంతున్నా సరే సమాధానం లేదు, ఎంతున్నా సరే సంతోషము, తృప్తి లేదు, ఎంతున్నా సరే ఏమండి నోటి నిండా నవ్వు లేదు అతనికి. హల్లెలూయా. గమనించండి, డబ్బులే సర్వం. ఏమండి తినటానికి ధాన్యము, అనుభవించటానికి కార్లు, బంగళాలు, బండ్లు ఉంటే చాలు అని అనుకుంటున్నాం మనం. లేక ఆ ఉన్నవారి దగ్గరికి వెళ్ళి, బాబు హ్యాపీయేనా, అయ్యా నువ్వు ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటే ఆయన ఇంకో మాట చెప్తాడు. ఏమండి నీ పరిస్థితే బాగుంది, నీ పద్ధతే బాగుంది, నాకే ఒకదానికోటి. అదేంటయ్యా బాబు, నీకు ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇంత పెద్ద కారు ఉంది. ఉంది. ఎందుకు లాభం? దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ యాకోబు లోకపరంగా బోల్డ్ ఆస్తుంది కానీ తృప్తి లేక, ఆనందం లేక, ఏమండి చాలా భయంకరమైనటువంటి సమస్యతో దేవుని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు, పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి, ఇంటి దగ్గర నుంచి మేనమామ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇక్కడే ఈ స్థలములోనే దేవుణ్ణి చూశాడు, దేవుని ముఖదర్శనం చూశాడు. అయితే లెక్క లేకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నాకేం పర్వాలేదు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక 21 సంవత్సరాలు భయంకరమైన అన్ని అనుభవించక మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అదే స్థలములో మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఒకే మాట మనం అడగాల్సింది మూడవదిగా, ప్రతిరోజు దేవా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించుము. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం మనకి కావాలి. హల్లెలూయా. నీ ఆశీర్వాదము నీ దాసుని కుటుంబం మీద నిలుచునుగాక, మీ దాసురాలి కుటుంబం మీద నిలుచునుగాక అని అనుదినము అడగాలి. మీరు ప్రార్థించినప్పుడు ప్రతిరోజు అడగాలి. హల్లెలూయా. ఏమండి ప్రతిరోజు
దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని ఆశీర్వాదం కోసం అడగాలి. ఇక్కడ యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను, విడవను, వెళ్ళనివ్వను, పోనీయను అన్నాడు. దేవునికి స్తోత్రం. పట్టుదల, మగసిరి అంటారు దాన్ని. అలాంటి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. దేవుని ఆశీర్వాదం కావాలని ప్రతిరోజు అడగాలి. నా ఇంటి మీద, నా కష్టార్జితం మీద, నా పిల్లల మీద, నా పిల్లల చదువుల మీద, నా వాహనం మీద, నా బండి మీద, నా ప్రయాణం మీద, నా కుటుంబంలో ఉన్న వారందరి మీద నీ ఆశీర్వాదము కావాలి. నీవు ఆశీర్వదించాలి. నీ దాసుని ఇంటి, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని ఆశీర్వదించాలి అని అడగాలి. హల్లెలూయా. నాలుగవదిగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమును బట్టి అతనికి నూనె రాచి అతనికి కొరకు ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి జ్ఞానము, మరొకటి స్వస్థత. చెప్పండి. ఒకటి జ్ఞానము. మీకు జ్ఞానం కావాలి. మీ బిడ్డలకు మంచి జ్ఞానం కావాలి. మరి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? బాదం పప్పులు పెట్టాలి. అదే కదా అంటున్నారు వైద్యులు. కరోనా వచ్చిన దగ్గర నుంచి పప్పులు ఎంతలాగా అమ్ముడవుతున్నాయో అన్నట, డ్రై ఫ్రూట్స్. అయినా నీరసాలు నిస్సత్తులు ఏమైనా తగ్గాయా అంటే అబ్బే, పప్పులు తింటానే ఉంటున్నారు. నీరసం, నడు నొప్పు, కాళ్ళు చేతులు లాగైతే ఇంకా. దేవునికి స్తోత్రం. పొద్దున్నే లేచి ఒక 5 బాదం పప్పులు పెడితే మీ పిల్లలకు జ్ఞానం వస్తుందని చెప్తున్నారు. ఏమండి, రోజుకి 20 తింటున్నాను, ఏమీ రావట్లేదు. హల్లెలూయా. ఏమండి, ఎస్ఐ గారి దగ్గర బిల్లు పెరిగిపోతుంది కానీ నాది. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, జ్ఞానం కావాలి అంటే దేవుణ్ణి అడగాలి. చెప్పండి, ఎవరిని అడగాలి? బుద్ధి, తెలివి, చదువు వలన మనకు వస్తాయి. జ్ఞానం అనేది దేవుని ప్రసాదము, దేవుడు ఇవ్వాల్సింది. చాలామందికి చదువు లేదు, కొద్దిమందికి తెలివితేటలు లేవు. కానీ దేవుడిచ్చే జ్ఞానంతో ఈ భూమి మీద ఏ క్లాస్గా బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. అవును, జ్ఞానం అనేది దేవుని ప్రసాదం. దేవుడు జ్ఞానం ఇవ్వాలి, మీకివ్వాలి, మీ పిల్లలకి ఇవ్వాలి. మరి ఇవ్వాలంటే ఏం చేయాలని యాకోబు చెప్తున్నాడంటే, దేవుణ్ణి అడగవలెను.